హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తా పదండి. ప్రజెంట్ నేను వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా అండి. సో రీసెంట్గా ప్రధానమంత్రి గారు 22వ తారీఖున అనుకుంటా వరంగల్ రైల్వే స్టేషను, అలాగే బేగంపేట, వాటితో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా వర్చువల్గా ప్రారంభించడం జరిగిందనమాట. ఆల్రెడీ ఇది రైల్వే స్టేషన్ ఉంది, కానీ ఒక 2 years బ్యాక్ దీన్ని రెనోవేట్ చేయడం స్టార్ట్ చేసి దాదాపు 22 నెలల్లోనే కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో ఆ విశేషాల మీద షేర్ చేసుకుందామని చెప్పేసి రైల్వే స్టేషన్కి వచ్చానమాట. సో రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఏమేమి డెవలప్ చేశారు, అవన్నీ కూడా మీకు చూపిస్తా పదండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో వెల్కమ్ టు కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది మెయిన్ ఎంట్రన్స్ సైన్ బోర్డు అనమాట. ఇంకా వర్క్ నడుస్తుంది, చూస్తున్నారు కదా. రైల్వే గేట్ వర్క్ అయితే నడుస్తుంది. అది మెయిన్ హైవే రోడ్డు అనమాట, మధ్యలో రైల్వే గేట్. అలాగే అక్కడ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు డైరెక్ట్. అప్పుడు ఏంటంటే వెహికల్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ట్రైన్ కూడా వెళ్ళినా కూడా సీదా పైన పోవచ్చు వెహికల్స్ అన్నీ కూడా. ఇంకా అది కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఆ లాంగ్లో కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్ అనమాట. చలో నెక్స్ట్ అది కవర్ చేయడానికి వెళ్దాం. చూసారా, ఇది ఎవడైనా రైల్వే స్టేషన్ ఎంత నమ్ముతారా? ఈ ఎలివేషన్ చూసి. ఎలివేషన్ మాత్రం ఎయిర్పోర్ట్ తరహాలో ఉందన్నమాట. రీసెంట్గా మన ప్రధానమంత్రి అయిన మోడీ గారు వర్చువల్గా మే 22వ తారీఖున వరంగల్ అండ్ బేగంపేటతో పాటు ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా చిన్న పార్క్ టైప్ డెవలప్ చేశారు అనమాట. చూడండి మొత్తం గ్రీనరీతో ఎట్లా ఉందో. మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో అనమాట. అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా బాగుంది. ఇదంతా కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. అది వచ్చేసి వాటర్ ఫౌంటైన్, ప్రజెంట్ రన్నింగ్లో లేదు. క్లియర్ మ్యాకింగ్ చేసి ఉంది చూసారా. కరీంనగర్ అమృత్ స్టేషన్, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రీడెవలప్మెంట్ చేయబడింది అనమాట. మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మే 22వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి కవర్ చేద్దాం. చూసారా లోపల ఎంట్రన్స్ ఎట్లుందో. ఎవరైనా చూస్తే ఏదో ఎయిర్పోర్ట్ అన్నట్టు ఉందన్నమాట. ఎంట్రన్స్ ప్లేస్ మాత్రం కొంచెం నీట్గా మోడర్న్గా డెవలప్ చేసి కట్టారు. అవి వచ్చేసి ట్రైన్ తాలూకు టైమింగ్స్. దివ్యాంగుల టికెట్ కౌంటర్, సాధారణ టికెట్ కౌంటర్. ఇది వచ్చేసి రిజర్వేషన్ టైమింగ్స్ అనమాట. మార్నింగ్ 8 నుండి 12 గంటల వరకు, మళ్ళీ 2 to 5 o'clock వరకు. అలాగే సండే అయితే మాత్రం మార్నింగ్ 8 నుండి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు వర్క్ చేస్తుంది రిజర్వేషన్ టైమింగ్స్. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట, ప్రయాణికుల లాంజ్ అనమాట. అక్కడ ఒక టికెట్ మిషన్ అని పెట్టారు, కానీ టికెట్ మిషన్ అయితే లేదు. బోర్డులు ఎట్లున్నా కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇటువంటి సైన్ బోర్డులు చూడడం. రిఫండ్ రూల్స్ పక్కన తత్కాల్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ మేకింగ్ చేసి ఉన్నాయి అనమాట. ఇది కొంచెం మాత్రం అప్డేట్లో ఉంది. కరీంనగర్ నుంచి బయలుదేరే ట్రైన్స్ అనమాట. ఇది ఆర్డినరీ సెకండ్ క్లాసు, ఇది వచ్చేసి మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్. ఇవి సూపర్ ఫాస్ట్ ప్రైజెస్ అనమాట. విజయవాడకి ఎంత ఉంది? విజయవాడకి సూపర్ ఫాస్ట్ 130 రూపీస్ ఉంది విజయవాడకి. అలాగే కరీంనగర్ నుంచి తిరుపతికి 230 సూపర్ ఫాస్ట్. వైజాగ్ ఎక్కడ నుంచి ఒక తిరుపతికే ట్రైన్ ఉంది, మరి ట్రైనే లేదు అసలు. ప్రజెంట్ కరీంనగర్ నుంచి పోయే ఓన్లీ 4 ట్రైన్లు ఉన్నాయి. సిక్పూర్ టౌన్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోధన, కరీంనగర్ టు కాచిగూడ. ఒక కరీంనగర్ తిరుపతి టు కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మిగతా 3 కూడా డెమోలే. ఫస్ట్ రోజు ఓపెన్ రోజు చేసినట్టు మాత్రం కొంచెం బాగానే ఉన్నట్టు ఉంది. ప్రజెంట్ అయితే అంతే, బిస్కెట్ అయింది. కానీ ఇవన్నీ మాత్రం బాగున్నాయి. అంత అప్డేట్ వెర్షన్లో దించింది. కొత్త కట్టిండు కదా, అంత మెరిసిపోతుంది దాదాగా. మరి ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తారో తెలియదు కానీ ఇట్లా. కానీ ఇప్పుడైతే ఈవినింగ్ ఏదైతే 5:15 అవుతుందో ఒక్కరు కూడా లేరు. వెల్కమ్ టు కరీంనగర్ ప్లాట్ఫామ్ 1 అనమాట. కింద చూడండి అంతా అప్గ్రేడ్ చేసిరు కదా, అందుకే ఇట్లా ఉంది. అంతా కొంచెం మోడర్న్గా అయితే కనిపిస్తుందా. పే అండ్ యూజ్ టాయిలెట్స్, వాటర్, ఎస్కలేటర్ ఫెసిలిటీస్ కూడా ఉందా. ప్రెజెంట్ అయితే రన్నింగ్లో లేదు. ట్రైన్స్ ఇప్పుడు ఏం లేవు కదా, అందుకే ఆపేసినట్టు ఉన్నారు. మరి కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ మీద ఎటువంటి చైర్స్ కానీ కూర్చోడానికి ఏమి లేవు. ఇదే ఈ టైప్ పెట్టింది అనమాట. ఇక్కడ కూడా బాగా ఆదా చేసిర్రు. వీటి పైన కూర్చోవాలన్నమాట. లిఫ్ట్ కూడా ఉందా, కానీ పని చేస్తలేదు. పని చేస్తుందా? పని చేస్తలే కాదు, లేదు. లైట్ వస్తుంది ఓపెన్ చేస్తే. ఇక్కడ ఇప్పుడు ఏం లేదు, ప్రజెంట్ అయితే ఏం పని చేస్తలే. ఆపేసిర్రబ్బా, ఇంకేం లేదు. ఓపెన్ రోజు చేసి ఇప్పుడు ఏం పెద్దగా ట్రైన్స్ కూడా ఏం లేవని చెప్పేసి ర్యాంప్ అనమాట పైకి ఎక్కడానికి. ఎంత ఉందిరా బాబు ర్యాంప్. అసలు ర్యాంప్ ఎక్కి ఏడు నుండి నడిపోదాం. ర్యాంప్ మాత్రం పెద్ద కట్టిండు. ఎక్కువగా ఇటువంటి ర్యాంప్ వల్ల ఏమవుతుందంటే దివ్యాంగులు ఉంటారు కదా చైర్స్ మీద, వాళ్ళకి కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట పైకి తీసుకెళ్ళడానికి. ఎక్కడ స్టెప్స్ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు మాత్రం అంత అప్డేట్ వెర్షన్ కాబట్టి ర్యాంపులు కట్టేస్తున్నారు. కానీ ఏ మాట కమెంట్ అనుకోవాలండి, అంత ఉంది చూసారా స్పేస్. ప్లాట్ఫామ్ తాలూకు ర్యాంప్
చాలా పెద్దగా ఉంది. జనరల్గా చాలా ఇరుగ్గా చిన్నగా ఉంటాయి, ఇక్కడ మాత్రం ర్యాంప్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంతమంది అని ఇటు అటు తిరగడానికి అన్నట్టుగా చూస్తుంది. ఇదేదో రైల్వే స్టేషన్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తలేదు, అట్లా ఉంది. అది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. అయితే అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్ను దాదాపు 30 కోట్లతోనే డెవలప్ చేశారనమాట. బాగానే డెవలప్ చేశారు, కానీ మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి రైన్ కనెక్టివిటీస్ అయితే మాత్రం పెద్దగా ఏం లేవు. ఉండే 4 ట్రైన్లు, అందులో 3 డెమో బళ్ళు. ఒక ట్రైన్ వచ్చేసి కర్ణాటక తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రన్ అవుతుంది. అది కూడా డైలీ కూడా కాదు, వీక్లీ 2 టైమ్స్. సో ఇంత బాగా డెవలప్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ట్రైన్ కనెక్టివిటీ పెంచి జనాలకు అందిస్తే మాత్రం ఈ రైల్వే స్టేషన్ యూజ్ ఉంటుంది. లేదంటే ఇంకా అంతే సంగతి. ట్రైన్ కనెక్టివిటీస్ మాత్రం బాగా పెంచాలి. ఒకే ఒక సూపర్ ఫాస్ట్ ఏందండి బాబు, మిగతావన్నీ కూడా ప్యాసింజర్ టైప్లో ఉంటాయి. అదంతా కూడా కరీంనగర్ టౌన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కరీంనగర్ సిటీకి బాగా లాంగ్లో ఉంది. సో అందుకని చెప్పేసి అంతగా అభివృద్ధికి నోచుకున్నట్టు ఉంది. ఇంత డెవలప్ చేస్తేనే ఇక్కడ ఓన్లీ 4 ట్రైన్లు రన్ అవుతాయి అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ 2025లో కూడా ఏ మాట చెప్పుకోవాలండి, రైల్వే స్టేషన్ మాత్రం రైల్వే స్టేషన్ అలా లేదు. చూస్తుంటే మాత్రం ఏదో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను ఫీలింగ్ అయితే మాత్రం కలుగుతుంది. అంతగా డెవలప్ చేశారు. ఎవరైనా బయట నుండి చూసారంటే ఇది రైల్వే స్టేషన్ అంటే ఎవరు నమ్మరు. ఓ చిన్నపాటి ఎయిర్పోర్ట్ అంటే నమ్మేటట్టు ఉందన్నమాట. ఎలివేషన్ మాత్రం హైలైట్ ఉందా. ఇట్లా చిన్న కట్టడం వల్ల ఏమవుతుందంటే దివ్యాంగులు ఉంటారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుతుంది. వాటర్ వస్తానే లేవు, వాటర్ కూడా వస్తలేదు. 3 నెలలు ముచ్చట్లాగా ఉంది అంతే అన్నట్టు. ప్లాట్ఫామ్ అంతా కూడా ఒకటే ర్యాంప్ ఉన్నట్టు ఉంది. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి రావడానికి ఎక్కడ కూడా లేవు, ఓన్లీ సింగిల్ అది ఒకటే ఉందన్నమాట. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి రావడానికి. అలాగే ర్యాంప్ అక్కడే, లిఫ్ట్ అక్కడే, ఎస్కలేటర్ కూడా అక్కడే, 3 ఆడనే ఉన్నాయి అనమాట. ఇంకెక్కడ కూడా లేదు. చూసారు కదా అంత పెద్ద క్రేన్లు ఉన్నాయా. కరీంనగర్ నుండి ఎక్కువగా గ్రానైట్ అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఏ గూడ్స్ ట్రైన్స్ కూడా లేవు, ఉంటే చూపించేవన్నా. కానీ క్రేన్లు అయితే మాత్రం అంత అమాయించి ఉన్నాయి. దగ్గర 2, 4, 5 ఇంకా చివరిన ఒక 3 ఉన్నాయి. దగ్గర 10 క్రెయిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి ఎక్కువ గ్రానైట్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం దీన్ని ఎంతగా డెవలప్ చేశారని నేను అనుకుంటున్నా. మై ఒపీనియన్ అనమాట ఇది. ప్యాసింజర్స్ కనెక్టివిటీ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ నుంచి నడిపించాలని కోరుకుంటున్నా. ఇక్కడ నుండి ముంబైకి, అలాగే అరుణాచలం, ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయన్నమాట ప్యాసింజర్స్ నుంచి. వాటికి అనుగుణంగా ట్రైన్లు రన్ చేయాలని రైల్వే బోర్డు వారిని కానీ, లేకపోతే ఎవరైతే రైల్వే శాఖ మంత్రులు ఉంటారు కదా, వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మన వీడియో అంతవరకు రీచ్ అవుతుందా చెప్పండి. వాళ్ళ వరకు కానే కాదు, కానీ మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి రీచ్ చేయగలరు. ఏదైనా అంత మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజులు ఏ వీడియో వైరల్ అవ్వాలన్నా మీరే ప్రేక్షక దేవుళ్ళే అనమాట. వ్యూవర్స్ తలుచుకోవాలి, కానీ మన వీడియోలో వైరల్ అవ్వాలంటే ఎంతసేపు చెప్పండి. మీరు తలుచుకుంటే రైల్వే మినిస్టర్ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. సో అంటే ఇక్కడ తాలూకా డిమాండ్స్ మనం వాళ్ళకి వ్యర్థపరుస్తున్నాం అనమాట. అట్లా ఆఫీస్ రెస్ట్ రూమ్ అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి లిఫ్ట్ అనమాట. లిఫ్ట్, ర్యాంప్ వాక్, ప్లాట్ఫామ్ నెంబర్ 2. దాని అవతల వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్పీకర్లు అనౌన్స్మెంట్ అనమాట. పే అండ్ యూజ్ టాయిలెట్స్ అనమాట. ఆంధ్రాడు ఉన్నారు బాబు. అసలు కరీంనగర్లో రైల్వే స్టేషన్ ఉన్న విషయం కూడా నాకు తెలిసి చాలామందికి తెలియదే ఉంది. ఎందుకంటే ట్రైన్ కనెక్టివిటీస్ అస్సలు లేవు కదా. చెప్పే కదా, లాస్ట్ ట్రైన్ కరీంనగర్ టు కాచిగూడ డెమో ప్యాసింజర్ ఈవినింగ్ 3:30కి లెఫ్ట్ అయిందనమాట ఇక్కడ నుండి. అదే లాస్ట్ ట్రైన్. దాని తర్వాత అసలు డిపార్చర్ లేదు, అరైవింగ్ లేదు. అందుకే స్టేషన్ అంతా కలబోయిందనమాట. పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. ఇదే లాస్ట్ ట్రైన్. డిప్యూటీ స్టేషన్ మాస్టర్ అండ్ స్టేషన్ మాస్టర్ లాగా ఉంది, వాళ్ళ తాలూకా ఆఫీసులో ఉంది. చెప్పే కదా, చిన్న వర్క్ నడుతుందంటే ఇదే. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ ఇంకేటి లేవన్నమాట. ఉన్న దగ్గర ఎలాగో వాటర్ రావడం లేదు. ఇంకెక్కడ వర్క్ అయితే నడుస్తుంది. కానీ స్టేషన్లో మేజర్గా చెప్పుకోవాల్సిన ఏంటంటే సైన్ బోర్డ్స్, లిఫ్ట్, యాక్సిలేటర్, ర్యాంప్, ఇవైతే మాత్రం ఎయిర్పోర్ట్ తరహాలో డెవలప్ చేశారనమాట. కానీ 3-tier రైల్వే స్టేషన్ ఈ విధంగా అప్గ్రేడ్ చేయడం మాత్రం గ్రేట్. దాంట్లో మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా చిన్న రైల్వే స్టేషన్, అసలు ట్రైన్సే లేవు ఇక్కడ. అటువంటి రైల్వే స్టేషన్ దాదాపు 30 కోట్లతోనే రెనోవేషన్ చేశారంట. ఎవరి వల్ల? బండి సంజయ్ వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. సో ఆయన మైలేజ్ కోసం డెవలప్ చేసుకున్నట్టున్నారు. ఇది ప్లాట్ఫామ్ హ్యాండింగ్ అనమాట. ఇండియన్ ఫ్లాగ్ చూడండి ఎట్లా రెపరెపలాడుతుంది. అది మన దేశం యొక్క గర్వం అనమాట. అయితే ఇంకా ఈ రైల్వే స్టేషన్ కొంచెం మెయిన్గా చెప్పుకుంది ఏంటంటే, లోపలికి ఎంటర్ కాగానే ఏదైతే మెయిన్ హాల్ ఉంటుందో ఆ మెయిన్ హాల్ ఎంట్రన్స్లో మాత్రం
అసలు ఎయిర్పోర్ట్లో ఉన్నామేమో అన్న ఫీలింగ్ అయితే మాత్రం కలుగుతుంది కంపల్సరీ. అట్లా ఉందన్నమాట. ఓన్లీ ఫ్రంటే, మిగతాదంతా నార్మలే. కానీ ఏదైతే ఫ్రంట్ ఉంటుందో ఫ్రంట్ వ్యూ చూస్తే మాత్రం ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉన్న అంత ఫీల్ కలుగుతుంది అనమాట. ఆ ఏరియా మాత్రం అంతగా డెవలప్ చేశారు. అంటే ప్యాసింజర్స్ వెయిట్ చేసే లాంజ్ కానీ, టికెట్ కౌంటర్ కానీ, అలాగే ఆ డిస్ప్లే బోర్డులు, సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఒక ఎయిర్పోర్ట్ తరహాలో డెవలప్ చేయడం జరిగిందనమాట. అవి చూస్తే మాత్రం మనం ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. అంత బల్ల గుద్ది మరీ చెప్తున్నా. కానీ మిగతాదంతా మాత్రం అంత నార్మల్గానే ఉందా. ట్రైన్ కనెక్టివిటీ మాత్రం పెంచాలి. ఓన్లీ 4 ట్రైన్లు అనేది మాత్రం కష్టం. యాక్చువల్గా ఈ రైల్వే స్టేషను సిటీకి అవుట్స్కట్స్ అంటే చాలా దూరంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అనమాట. అందులో తిరుపతి ఎక్స్ప్రెస్ చేయడం చాలామంది కరీంనగర్ రైల్వే స్టేషన్ ఒకటి ఉందని తెలుసుకుంటున్నారు అనమాట. లేదంటే అంతే సంగతి, ఏదో లోకల్లో తిరిగే రైల్వే స్టేషన్ లెక్కన అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడిప్పుడే స్టేషన్ కొద్దిగా డెవలప్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో కూడా మనం ఇక్కడ నుండి లాట్ ఆఫ్ ట్రైన్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ నుండి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ముంబైకి, అలాగే రామేశ్వరం, అయోధ్యకి, అలాగే తిరువన్నమలై, అరుణాచలం, వీటిని కూడా ఇక్కడ ట్రైన్స్ నడపాలని చెప్పేసి ప్రజల నుండి చాలా డిమాండ్ ఉందన్నమాట. సో ఈ డిమాండ్కి అనుగుణంగా ట్రైన్లు రన్ చేస్తే మాత్రం బాగుంటుంది. అవన్నీ చూస్తున్నారు కదా, నేను అనుకోవడం రైల్వే క్వార్టర్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. అలా ఇవన్నీ రైల్వే క్వార్టర్సే కదా, చెప్పా కదా రైల్వే క్వార్టర్స్ అలా అట. హౌసెస్ అన్నీ కూడా రైల్వే క్వార్టర్స్ అట. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి నాతో కనెక్ట్ అయ్యండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.